నమస్తే అందరికీ. ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే, మన గరకపాటి గారు చేసినటువంటి కామెంట్స్ ఏదైతే ఉన్నాయో ఆ కామెంట్స్ గురించి చాలా రకాలుగా అనేక మంది, చివరికి ఏపీ స్టేట్ ఫుడ్ కమిషనర్ విజయ్ ప్రతాప్ రెడ్డి సార్ కూడా రెస్పాండ్ అయ్యారు. ఆయన స్థాయిలో ఆయన కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పేద పిల్లలకు ఫుడ్ ఇవ్వాలి, అది అట్లా అనడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆయన కొంచెం సున్నితంగా తిరస్కరించారు. అయితే నా వాదన ఏంటంటే, గరికపాటి గారికి, సార్ మీరు చూసిన స్కూల్లో మేబీ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు అంతా బాగానే ఉండి అన్ని రకాలుగా స్తోమత కలిగి ఉండొచ్చు. కానీ స్టిల్ ఈరోజు వరకు మా ఊరి స్కూల్లో ఇప్పటికీ మా దగ్గర ఒక్క పూట మధ్యాహ్న పూట భోజనం కోసం ఎదురు చూసే పిల్లలు ప్రజలు స్టిల్ ఉన్నారు. దానికి ఏ ప్రభుత్వము సహకరించలేదు. దానికి కారణం అనేకం ఉండొచ్చు. కానీ ఈ స్కూల్కి మీరన్నారు ఒక మాట, వాడు గుడ్డు తినడానికే వస్తున్నాడా, భోజనం చేయడానికే వస్తున్నాడా అని చెప్పేసి ఒక మాట అన్నారు. ఎస్, వాస్తవం, 100% ఇది ట్రూ. వాడు ఇంటికాడుంటే వాడిని అదే తిండి కోసం వాడిని బయటికి తీసుకెళ్తారు, పనికి పంపిస్తారు, జీతానికి పంపిస్తారు, ఏదో చిన్న షాప్లో పంపిస్తారు. కానీ ఇదే మధ్యాహ్న భోజన పథకం ఉంటే ఆ తల్లిదండ్రులకు ఒక ఆలోచన వచ్చింది. ఏమని? వీడికి ఎలాగో భోజనం పెడుతున్నారు, ఆ భోజనంతో పాటు వీడికి కొంచెం చదువు చెబుతున్నారు, వీడు కొంచెం చదువుకుంటే నా కుటుంబం బాగుపడుతుంది, నేను ఎలాగో వీడిని చదివించలేను, భోజనం పెట్టలేను అని చెప్పేసి స్థితిలో, నేను చదువుకునే స్థితిలో ఆ స్థాయిలో ఉండే. ఒక పూట ఎలాగో పెడుతున్నారు కదా, భోజనం పెట్టి మీకు ఇంకా స్కూల్ చెబుతూ ఉంటే నువ్వెందుకు వెళ్ళకుండా ఉంటావు అని చెప్పేసి తల్లిదండ్రులు అనేవాళ్ళు. సార్ నేను చెబుతున్నా, ఇప్పుడు పరిస్థితులు మారాయి, కానీ అన్ని దగ్గర మారాయని చెప్పేసి నేను అనను. మీరు ఏదో ఒక స్కూల్లో చూసుంటారు, ఆ స్కూల్లో పరిస్థితి అట్లా ఉండొచ్చు. మీ మీద గౌరవం ఉంది, మీ మీద రెస్పెక్ట్ ఉంది, మీకు వీటి మీద చెప్పే బాధ్యత ఉంది మీకు. సో ఒక విషయం సార్, రిమెంబర్ దట్, ఏంటంటే భోజనం అనేది ఉండాలి కంపల్సరీ, పిల్లలకి ఆన్ టైం ఉండాలి. వీలైతే టిఫిన్స్ కూడా పెడుతున్నాం అంటున్నాయి ప్రభుత్వాలు, అవి కూడా ఉండాలి. వాటితో పాటు మంచి ఎడ్యుకేషన్ ఉండాలి. సో పెద్దవారు మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. సైన్ ఆఫ్.